ఇక అటు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. షాబూర్ నగర్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. స్పాట్కు చేరుకుని వరదను పరిశీలించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వరదను నీరు తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మరోవైపు గత కొంతకాలంగా డెడ్ స్టోరేజీలో ఉన్న పందిళ్లపల్లి చెరువు భారీ వర్షాలతో రాత్రికి రాత్రే నిండుకుండలా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పేరూరు దగ్గరలోని కల్వట్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. హాలియా కొంపల్లి రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. త్రిపురారం మండలం బాబుసాయిపేట దగ్గర తాత్కాలిక బ్రిడ్జి వరదలో కొట్టుకుపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.